సమయం దేవుని మహిమపరుస్తూ ఉండగా ఆయన ఇచ్చే ఉన్నతమైన తన దయ, తన కనికరము, తన సన్నిధి, తన వాగ్దానం ఈ సమయంలో పొందుకొని దేవుని మన పరిపూర్ణంగా కొనసాగుచు ఆయన ఇచ్చే గొప్ప తన కరుణ, తన కటాక్ష, తన సన్నిధిని, తన ఆశీర్వాదం, తన మహిమ, తన తేజస్సు, తన ప్రత్యక్షత, పునరుత్థాన ప్రత్యక్షతలు పొందుకొని మనమందరము ముందుకు కొనసాగుదాం. అందరలా ప్రార్థిస్తూ ముందు కొనసాగుతూ ఉంటుండగా, తన దైవాశీస్సులు పొందుతూ ఉండగా, తన కృప పొందుతూ ఉండగా ఈ సమయంలో మనము దేవుని కొనియాడుతూ ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళదని ప్రార్థిస్తుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న దైవ సేవకులు లాజరస్ గారు మన ప్రార్థన నడిపిస్తారు. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చేయుచున్నానైనా. ఆదివార దినములు ప్రభా, పరిశుద్ధ దినములు నైనా నిన్ను చేరి స్తుతించడానికి, మహపరచడానికి, గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలనైనా. పోయిన పునరుద్ధాన దినమునైనా నేటి పునరుద్ధాన దినం వరకునైనా కాచి కాపాడినందుకు నీకు వెళ్ళే స్తోత్రం. 8వ దినమునైనా మరలా శిష్యులకు ప్రత్యక్షమైన మాటను గుర్తుంచుకొని తండ్రి, మా హృదయంలో ప్రభా ఎల్లప్పుడూ నేను స్తుతించే భాగ్యాన్ని దయచేదు అని వేడుకొంచున్నాం. మరి ముఖ్యంగా ఈ వాక్యాన్ని నేను చెప్పిన దాసుని మరుగుపరిచి మాట్లాడించే భాగ్యాన్ని దయచేదు అని వేడుకొంచున్నాం. వాటి ద్వారా మేమందరం విని విశ్వసించే భాగ్యాన్ని దయచేదు అని వేడుకొంచున్నాం. సంఘము, సంఘ నాయకులను, సంఘ పెద్దలను, సంఘ సమయం, విలువైన సమయం యొక్క విలువైన సమయంలో మనము మౌనంగా ఉండడం మనకెంతో ఆశీర్వాదం అనించి అందరూ మౌనంగా ఉండవలసిందిగా ప్రభునామమును తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అంతకంటే ముందు యొక్క శ్రేష్టమైన సమయం, అతి శ్రేష్టమైన సమయాన్ని దినములు ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, బహునిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, నేటి దినానికి, నేటి సమయానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే నేటి సమయానికి, నేటి ఆరాధనకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము తోమా పోగొట్టుకొనిన ఆధిక్యతలు అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? తోమా పోగొట్టుకొనిన, చెప్పండి, ఆధిక్యతలు అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. కనుక తోమా ఎలాంటి ఆధిక్యతలను కోల్పోయాడో, పోగొట్టుకొని ఉన్నాడో పరిశుద్ధాత్మ దేవుడు బహు స్పష్టముగా మనకు తెలియచేస్తూ ఉండగా మనమందరము వినువారుగా ఉండాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, చూడండి, ఈ యొక్క దినానికి ప్రత్యేకత ఉన్నది. ఈ దినానికి ఏముందమ్మా? ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత అనేది
మిమ్మల్ని అడుగుచు ఉన్నాను. ఏమిటి దానికి ప్రత్యేకత? చెప్పాలి. ఏముందమ్మా ఈ దిన ప్రత్యేకత? గట్టిగా చెప్పాలి. ఏమిటి ఈ దినానికి ప్రత్యేకత? మళ్ళీ వచ్చే గొంతు కూడా ఆగిపోయింది. ఇక్కడ చెప్తున్నారు ఎవరో, మళ్ళీ ఆ గొంతు కూడా ఆగిపోయింది. ఏమిటి ప్రతిరోజు ప్రత్యేకత? తెలియదా? తెలుసా అంటే తెలుసానండి, లేదంటే లేదనండి. తెలుసా తెలియదా? యేసు ఎన్నో రోజు? 8వ రోజు. 8వ రోజు అనగా ఏ వారం అండి? ఆదివారము. కనుక యేసు ప్రభుల వారు 8వ దినమున అనగా ఈ దినమున ఏం చేశాడంట? తన శిష్యులకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. గనక ఈ దినానికి ప్రత్యేకత అనేది ఉంది. చూడండి, యేసు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత ఎన్నిసార్లు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడండి? ఎన్నిసార్లు చెప్పండి? ఒకసారా? 2 సార్లా? లేకపోతే 3 సార్లా? లేకపోతే 4 సార్లా? లేకపోతే 10 సార్లా? మీరే చెప్పాలి. ఎన్నిసార్లు ప్రత్యక్షపరుచుకున్నాడు? ఈ రోజుకు, ఆయన పునరుత్థానం అనేది మొదలుకొని ఈ రోజుకు అనగా ఈ దినము వరకు ఎన్నిసార్లు తను ప్రత్యక్షపరుచుకున్నాడండి? ఎన్నిసార్లు? 3 సార్లు. ఎన్నిసార్లు అమ్మ? గట్టిగా చెప్పాలి. 3 సార్లు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కనుక ఎవరెవరికి ప్రత్యేకపరుచుకొని ఉన్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు అనేది మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. సరే, 3 సార్లు అన్నారు, మంచిది, కరెక్టే. కానీ 3 సార్లు అనగా ఎవరెవరికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని ఉన్నాడు? మొట్టమొదటి చెప్పండి. మగ్దలేని మరియకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏ సమయములో? ఏ సమయములో? పెందల కాడనే యేసు ప్రభుల వారు పునరుత్థానం తర్వాత తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మంచిది. తర్వాత ఇంకొకరికి ఎవరికి ప్రత్యక్షపరుచుకున్నాడు? రెండోదిగా ఎవరికి? శిశువులకు. అంటే ఎంతమంది శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నాడు రెండవసారి? 10 మందికా 11 మందికా? 10 మంది అన్నవారు చేతులు ఎత్తండి. 11 మంది అన్నవారు చేతులు ఎత్తండి. అమ్మా 10 మంది. 10 మంది అంటే సార్ ఎత్తిన అడగరు, కరెక్ట్ ఉంటుందని అందరు 10 మందికి ఓటేస్తున్నారు కదా. సరే, 10 మందికి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏ సమయములో? ఏ సమయములో అమ్మా? సాయంకాలమున. యేసు ప్రభుల పునరుత్థానమైన తర్వాత సాయంకాలమున శిష్యులు ఆ మేడ గదిలో ఉన్నప్పుడు 10 మంది శిష్యులకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటే అక్కడ ఎవరు లేరండి? తోమా లేడు. తర్వాత 3వసారి ఎవరికి ప్రత్యక్షపరుచుకున్నాడు? తోమకొక్కనికేనా? 11 మంది శిష్యులకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎప్పటికీ? 8 దినములైన తర్వాత యేసు ప్రభుల వారు 11 మంది శిష్యులకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటే ఇక్కడ ఎవరున్నారు? తోమా ఉన్నాడు. చూడండి, 8 రోజులైన తర్వాత ఎందుకు మరలా యేసు ప్రభుల వారు 11 మంది శిష్యులకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే తోమా యొక్క అవిశ్వాసమును, తోమా యొక్క అపనమ్మకాన్ని తొలగించుకోవడానికి, అతనిలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేయడానికి 8 రోజుల తర్వాత యేసు ప్రభుల వారు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న విధమును దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో మనము ఏ విషయంపై మనము ధ్యానించబోతున్నామండి?
తోమా పోగొట్టుకొనిన ఆధిక్యతలు. చూడండి, తోమా పోగొట్టుకొనిన మొట్టమొదటి ఆధిక్యత. తోమా పోగొట్టుకొనిన మొట్టమొదటి ఆధిక్యత ఏమిటంటే దైవ సన్నిధిని పోగొట్టుకొనెను. తోమ ఏం పోగొట్టుకున్నాడంట అండి? దైవ సన్నిధిని అతడు పోగొట్టుకొని ఉన్నాడు. అతడు దైవ సన్నిధిని పోగొట్టుకోవడానికి గల కారణాలు ఉన్నాయి. ఏమిటి ఆ కారణాలు అంటే అవిశ్వాసము. మొట్టమొదటి కారణం అవిశ్వాసం. అవిశ్వాసము ద్వారా అతడు ఏం కోల్పోయాడంటమ్మా? దైవ సన్నిధిని కోల్పోయిన వాడుగా ఉన్నాడు, పోగొట్టుకున్న వాడుగా ఉన్నాడు. కనుక మన జీవితంలో కూడా అవిశ్వాసము ద్వారా మనము కూడా ఆ సందర్భాలలో దైవ సన్నిధిని మనము పోగొట్టుకుంటూ ఉన్నాం. కనుక దైవ సన్నిధిని పోగొట్టుకుంటున్న మనము, దైవ సన్నిధిని కోల్పోతూ ఉన్న మనము, మనలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించుకొని మనము దైవ సన్నిధిని మనము పొందిన వారముగా ఉండాలి. ఇంతవరకు నువ్వు దైవ సన్నిధిని పోగొట్టుకొని అటు ఇటు తిరుగుతూ దైవ సన్నిధిని పోగొట్టుకొని ఏమీ లేని వాడుగా, ఏమీ లేని దానగా నువ్వు జీవిస్తూ ఉంటే ఈ సమయములో ఖచ్చితముగా దైవ సన్నిధిని ప్రభు ద్వారా పొందుకొని దైవ సన్నిధిలో మనముంటూ దైవికమైన వారముగా, దైవికమైన బిడ్డలుగా, దైవికమైన దేవుని దాసులుగా, దాసురాన్లుగా మనము కొనసాగు వారముగా ఉండాలి. తర్వాత తోమ దైవ సన్నిధిని పోగొట్టుకున్న రెండవ కారణం ఏంటంటే అనుమానముతో దైవ సన్నిధిని పోగొట్టుకున్నాడు. దేనితోనంటమ్మా? అనుమానముతో. ఏం పోగొట్టుకున్నాడంట? దైవ సన్నిధిని పోగొట్టుకున్నాడు. కనుక మన జీవితంలో కూడా అనుమానం అనేది ఉంటే ఖచ్చితముగా ఏం పోగొట్టుకుంటామో మనము కూడా దైవ సన్నిధిని పోగొట్టుకుంటాం. ఒకవేళ అనుమానము అనేది నీలో ఉంటే ఈ సమయములో అనుమానాన్ని మనము తొలగించుకొని ఆ ప్రభు ద్వారా దైవ సన్నిధిని మనము పొందిన వారముగా ఉండాలి. అనుమానం అనేది ఒక పెనుభూతము లాంటిది. అనుమానం ఎలాంటిదంటమ్మా? ఒక పెనుభూతం. అనుమానము ఉంటే మనం ఏది కూడా పొందుకోలేం. అనుమానం అనేది మనలో ఉంటే మనలో అశాంతి తప్ప శాంతి అనేది ఉండదు. చాలా మంది జీవితాల్లో అనుమానాలు ఉంటూ ఉన్నాయి. కుటుంబ జీవితంలో అనుమానం, భార్యాభర్తల జీవితాల్లో అనుమానం చాలా మందికి పెనుభూతముగా మారిపోతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుమానం వచ్చిందనుకోండి, వారు సజావుగా కాపురము చేయడము కష్టమే. వారి మధ్యలో అనుమానం ప్రారంభమైందనుకో, భార్య కూర్చున్న తప్పే, లేచిన తప్పే, నడిచినా తప్పుగా కనబడుతూ ఉంది. అలాగే భార్య భర్త మీద అనుమానం ఏర్పడింది అనుకోండి, భర్త ఎక్కడికి వెళ్ళినా భార్యకు అనుమానం అనేది వెంటాడుతూనే ఉంటుంది. కనుక మన జీవితంలోనికి అనుమానము జరబడకుండా, అనుమానం ప్రవేశించకుండా, అనుమానానికి తావివ్వకుండా మనం జాగ్రత్తగా ఉంటే మన ఫ్యామిలీ కొంతకాలము హ్యాపీగా కొనసాగుతూ ఉంది. అనుమానం అనేది నీలోనికి వచ్చింది అనుకో, అనుమానం అనేది మీలోనికి జరబడింది అనుకో, ఈ లోకములో బ్రతకడము కష్టము, కుటుంబము చిన్న భిన్నముగా మారిపోతూ ఉంది. మీ దాంపత్య జీవితాలు చాలా దుర్భరంగా మారిపోతాయి. కనుక ప్రియా దేవుని బిడలారా, నీలో నాలో ఏ అనుమానమైన ఉంటే, ఒకవేళ భార్య పైన భర్తకు అనుమానం ఉండి తొలగించుకోవాలి.
భార్య భర్త పైన అనుమానం అనేది ఉంటే తొలగించుకొని ముందు కొనసాగుతే వారి యొక్క దాంపత్య జీవితం సజావుగా, ఆనందకరముగా, ఆశీర్వాదకరంగా కొనసాగుతుందని మనము ఎరుగువారముగా ఉండాలి. కానీ ఈ తోమా జీవితంలో అనుమానము ప్రారంభమైంది. అనుమానము ప్రారంభం కావడం బట్టి దేవుని యొక్క విలువైన సన్నిధి, దేవుని యొక్క విలువైన మొట్టమొదటి చూడండి పునరుత్థాన ప్రత్యక్షతను అయినా కోల్పోయిన వాడుగా ఉన్నాడని దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమనబడిన తోమా వారితో లేకపోయెను. యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన చూడండి దిదుమనబడిన తోమా వారితో లేకపోయెను. ఎవరితో లేకపోయాడమ్మా? శిష్యులతో, తక్కిన శిష్యులతో ఆయన లేకపోయెను. తర్వాత చదవండి. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, తక్కిన శిష్యులు తోమాతో ఏం చెప్తున్నారమ్మా? మేము ప్రభువును చూచితిమి. ఏం చెప్తున్నారమ్మా? మేము ప్రభువును చూచితిమి అని చెప్పినప్పుడు తోమా నమ్మాలి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది శిష్యులు చెప్తున్నారు మేము ప్రభువును చూచితిమి అన్నప్పుడు తోమ నమ్మింటే బాగుండేది. కానీ తోమ నమ్మలేదు. నమ్మక అపనమ్మకముతో, అవిశ్వాసముతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి అతని పక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. ఏమని చెప్తున్నాడమ్మా? నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనని అపనమ్మకముతో, అవిశ్వాసముతో అతడు మాట్లాడుట ద్వారా అతడు ఏం కోల్పోయాడమ్మా? దైవ సన్నిధిని కోల్పోయాడు. పునరుత్థానపు మొట్టమొదటి ప్రత్యక్షత అతడు కోల్పోయిన వాడుగా ఉన్నాడు. కనుక మన జీవితములో దేవుని ప్రత్యక్షతను కోల్పోయి, దైవికమైన సన్నిధిని కోల్పోయి ఈ లోకములో అనాథలుగా మనం మిగిలి ఉంటే ఈ సమయములో దైవ సన్నిధిని మనము పొందుకోవాలి. మనము అనుకుంటూ ఉంటాం అనాథలు అంటే తల్లిదండ్రులు లేని వారే అనాథలు మనం అనుకుంటాం. కానీ దైవ సన్నిధి కోల్పోయిన వారు కూడా అనాథలతో సమానమే. దేవుని యొక్క ప్రత్యక్షతను పొందని వారు కూడా అనాథలతో సమానమే అని మనము జ్ఞాపకము చేసుకొని ఇక నుంచైనా తోమా లాంటి జీవితం మనము కలిగి ఉండక, తోమా లాంటి అపనమ్మకం మనము సంఘములో కనపరచక, తోమా లాంటి అవిశ్వాసాన్ని కనపరచక విశ్వాసాన్ని మనము కనపరచాలి. నమ్మకత్వాన్ని కనపరిచి దేవుడిచ్చే దైవికమైన సన్నిధి, దేవుడిచ్చే దైవికమైన దీవెనలు పొందుకొని ఆయన పాత్రులముగా, ఆయన బిడ్డలుగా మనము కొనసాగాలని ప్రభునామమును తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత రెండవ విషయం చూడండి. తోమా పోగొట్టుకొనిన రెండవ ఆధిక్యత సమాధానమును పోగొట్టుకొనెను. ఏం పోగొట్టుకున్నాడమ్మా? సమాధానాన్ని అతడు పోగొట్టుకొనిన వాడుగా ఉన్నాడు. కనుక ప్రతి సంవత్సరం పునరుత్థాన పండుగ అయిన తర్వాత 8 రోజులకు ఖచ్చితముగా ఎవరిని ధ్యానించవలసింది? మనము తోమానే మనము ధ్యానించాలి. వాక్యానుసారంగా బోధించేవాడు,
వాక్యానుసారంగా నడిచేవారు ఖచ్చితంగా ఈ దినాన తోమాను గూర్చి మనము ధ్యానించవలసిందే. ఈ యొక్క 8వ దినాన తోమాను గూర్చి మనము ధ్యానించకుండా ఉండడానికి వీలు లేదు. ఖచ్చితంగా తోమాను సంవత్సరం ఒక్కసారైనా మనము జ్ఞాపకము చేసుకొనవలసిందే. ఎందుకంటే ఇది సందర్భానుసారమైన వాక్యముగా ఉంది కనుక తోమాను మనము తలంచవలసిందే. కనుక తోమా ఏం పోగొట్టుకున్నాడమ్మా? సమాధానాన్ని పోగొట్టుకొనిన వాడుగా ఉన్నాడు. అందుకే చూడండి వాక్య భాగములో యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. యేసు ప్రభుల వారు శిష్యులతో ఏం చెప్తున్నాడమ్మా? మీకు సమాధానము కలుగును గాక అని చెప్పగా అక్కడ ఉన్న ఆ 10 మంది శిష్యులు ఏం పొందుకున్నారమ్మా? సమాధానాన్ని పొందుకున్నాడు. అక్కడ ఎవరు లేరు? తోమా లేడు గనక ఏం పోగొట్టుకున్నాడమ్మా? సమాధానాన్ని పోగొట్టుకొనిన వాడుగా ఉన్నాడు. కనుక మన జీవితంలో కూడా తోమాలాగా సమాధానాన్ని మనము పోగొట్టుకుంటూ ఉంటే, ఒకవేళ ఇంతవరకే నువ్వు పోగొట్టుకొని ఉంటే ఈ సమయములో మనము సమాధానాన్ని మనము మరలా పొందిన వారముగా ఉండాలి. ఎవరి ద్వారా? దేవుని ద్వారా మనం సమాధానం పొందాలి. ఈ లోకములో ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా నీకు సమాధానము దొరకనే దొరకదు. ఏ సిటీకి వెళ్ళినా, ఏ నగరానికి వెళ్ళినా, ఏ విదేశాలకు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళిన సమాధానము నీకు దొరకదు. ఎవరు సమాధానం ఇచ్చేవారు లేరు. కానీ మన దేవుడే మనకు సమాధానం ఇచ్చేవాడు. మన దేవుడే సమాధానం అనుగ్రహించువాడు గనక ఆయన సమాధానాన్ని మనము పొందుకొని సమాధానకరమైన బిడలగా ఉందాం. మన జీవితంలో ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ సమాధానం అనేది ఖచ్చితంగా ఉండాలి. సమాధానం ఉంటేనే కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కుటుంబంలో సమాధానం లేకపోతే కుటుంబము చిన్న భిన్నంగా మారిపోతుంది. గనక ప్రియ కుటుంబములారా, ప్రియ దేవుని బిడలారా, సమాధానం అనేది మనము చేపట్టుకొని సమాధానకరమైన కుమారులంగా కుమార్తెలుగా మనముంటూ దేవుని యొక్క సన్నిధిలో మనము నిరంతరము నిలిచి శక్యమైతే అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించుచు సమాధానం కలిగిన దేవుని యొక్క బిడలుగా మనము కొనసాగాలి. కనుక నీ జీవితంలో తెలుసో తెలియక అనవసరమైన వాటి కొరకు పాకులాడుతూ అనవసరమైన ఆడంబరాల కొరకు నువ్వు వెళ్ళి నష్టాల బాటలకు వెళ్ళి నువ్వు సమాధానాన్ని కోల్పోయి నీవు బిక్కుమంటూ ఉంటే ఈరోజు నీకు దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు సమృద్ధినిస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు మేలునిస్తుండగా ఆయన మేలు, ఆయన సమాధానం, ఆయన సమృద్ధిని ఈ దినాన, ఈ పునరుత్థాన దినాన మనమందరము పొందుకొని ఆయన పునరుత్థానపు గొప్ప ప్రత్యక్షతను పొందుకొని మనము జీవించే వారముగా మనం ఉండాలని ప్రభునామమును తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, 3వ విషయం చూడండి. తోమా పోగొట్టుకొనిన 3వ ఆధిక్యత చూడండి. సంతోషమును పోగొట్టుకొనెను. ఏం పోగొట్టుకున్నాడంట? సంతోషం అతడు పోగొట్టుకున్నాడండి. 10 మంది శిష్యులు సంతోషం పొందారు, కానీ అతడు సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. 10 మంది శిష్యులు సమాధానం పొందారు, కానీ ఇతడు సమాధానాన్ని పోగొట్టుకొనిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. చూడండి వాక్యములు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను
ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. చూడండి, యేసు ప్రభుల వారు తన శిష్యులకు ఏం చూపాడంట? చేతులను ప్రక్కను చూపగా వారు ఏం చేశారంట? ప్రభువును చూచి సంతోషించారు. ప్రభువును చూసే సంతోషం కోల్పోయాడు. ప్రభు ఇచ్చే సంతోషాన్ని కూడా పోగొట్టుకున్న వాడుగా తోమా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడలారా, మనము కూడా తోమా సంతోషాన్ని పోగొట్టుకున్నట్టుగా మన యొక్క నిజ జీవితంలో కూడా మనమందరము సంతోషాన్ని పోగొట్టుకొని ఉంటే, మనమందరము ఈ దినాన మరలా దేవుని ద్వారా సంతోషాన్ని మనము పొందుకోవాలి. ఆయన ద్వారా ఆనందాన్ని మనము పొందిన వారముగా ఉండాలి. ప్రతి ఒక్కరికి కావాలి సంతోషం, ప్రతి ఒక్కరికి కావాలి ఆనందం. ఆనంద జీవితం అనేది చాలా ముఖ్యం. సంతోషకరమైన జీవితం చాలా అవసరమైనది. ఈ లోకములో ఉన్న ప్రతి మానవుడు దుఃఖమును ఎవరు కోరుకోరు, కానీ సంతోషమునే కోరుకుంటూ ఉన్నారు. ఈ లోకంలో మానవులు బాధలు ఎవరు కోరుకోరు, కానీ సంతోషం ఆనందమైన జీవితాన్నే కోరుకుంటారు. గనక అలా కోరుకుంటున్న నీవు తెలుసో తెలియక దేని కొరకు పాకులాడి, పాపము కొరకు పాకులాడి పాపము చేసి సంతోషాన్ని కోల్పోయి ఉంటే, దేవునామమున సంతోషాన్ని పొందుకుందాం. పాపము చేసే ప్రతి వానిలో ఏముండదంట? సంతోషము ఉండదు. పాపము చేసే ప్రతి వానిలో ఆందోళన ఉంటుంది. పాపం చేసే వానిలో ఎప్పుడు కూడా చూసినా అతనిలో ఎంతగానో ఆందోళన మన కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. కానీ పాపము చేస్తున్న వారిలో సంతోషం ఏ కోణాలో కూడా కనబడదు. కనుక నీలో సంతోషము కావాలి అంటే నీలో నాలో ఉన్న పాపాన్ని మనం విడిచిపెడదాం. అత్యాశకు వెళ్ళి నువ్వు సంతోషం కోల్పోతున్నావా? నీది కాని దాని కొరకు ఆశించి నువ్వు సంతోషాన్ని నువ్వు పోగొట్టుకుంటూ ఉంటే, ఇక నుంచి జాగ్రత్త వహించి మనకున్న దాంట్లో తృప్తి పొంది ఇచ్చిన సంతోషాన్ని బట్టి మన ముందుకు వెళ్ళువారముగా ఉండాలి. చూడండి, ఒక ఉదాహరణ ఈ సంతోషమును గురించి, ఈ సమృద్ధిని గురించి ఒక ఉదాహరణ మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక వ్యక్తి ఒక గాడిదను ఒక కంచె వేసి ఆ యొక్క గాడిదకు ఆ యొక్క కంచె అంతటిలో మంచి గడ్డిని వేశాడంట. విలువైన మంచి పచ్చిక గడ్డిని మొలిపించాడు. ఆ యొక్క కంచెలో మొలిపించి ఆ కంచెలో వదిలిపెట్టాడంట గాడిదను. నీ ఇష్టం వచ్చినంత తిను, నువ్వు తృప్తి పొందు గాడిద అని ఆ గాడిదను ఆ యొక్క పచ్చిక బయలులో, కంచె వేసిన బయలులో వదిలివేశాడంట. దాని పక్కన మరొక వ్యవసాయదారుడు కంచె వేశాడంట. అక్కడ కూడా పచ్చి గడ్డి వేసి ఉన్నాడంట. వేసి ఉన్న సందర్భంలో ఈ యొక్క గాడిద ఈ పచ్చిగడ్డి తిని ఏమాశించి ఉందంటే, ఈ తన యజమాని ఇచ్చిన ఈ పచ్చిగడ్డిని తిని తృప్తి పొందకుండా ఆ పక్కన వేసిన కంచెలో ఉన్న ఆ పచ్చగడ్డి ఎలా ఉంటుందో రుచి చూద్దామని ఆలోచించిందంట. ఏం ఆలోచించిందమ్మా? పక్కన ఉన్న ఆ కంచెలో ఉన్న ఆ పచ్చగడ్డి ఎంత టేస్ట్ ఉంటుందో చూద్దామని ఆలోచించి ఆ యొక్క కంచె నుండి ఆ యొక్క మూతిని పెట్టి ఆ పచ్చగడ్డిని తింటూ ఉన్న సందర్భంలో అక్కడ అతడు ఏం చేశాడంటే, ఈ కంచె ఎవరు ముట్టుకొనకూడదు, ఈ కంచెలోనికి ఏ పశువు వచ్చినా చనిపోవాలని పక్కన ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే దానికి కరెంట్ ఇచ్చాడంట. కరెంటు కనెక్షన్ చేసి ఇచ్చాడంట. ఇక్కడ ఉన్న ఈ గాడిద ఊకొనింటే బాగుండు, ఈ గడ్డితో తృప్తి పొందకుండా మరల పక్కనున్న కంచులో ఉన్న గడ్డిని ఆశించి తినడానికి ప్రయత్నించింది. చివరిగా కరెంటు షాక్ కొట్టి ఏమైపోయిందమ్మా? చనిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ గాడిద ఉన్నదాంట్లో తృప్తి పొంది ఉంటే బ్రతికేది, కానీ ఉన్నదానికంటే
దీనికంటే పక్కనున్న గడ్డి ఎంత టేస్ట్ ఉంటుందో అని ఆశించడం వలన అది మరణానికి ఏమైపోయిందమ్మా, ఆహుతి అయిపోయింది. మన జీవితాలు అలాగే ఉన్నాయి. మన కుటుంబములో తింటున్న ఆహారము తినకుండా, దేవుడు ఎంత సమృద్ధికి ఇచ్చినా తింటున్న ఆహారాన్ని తింటూ కూడా మన ఇంటి ఆహారం బాగలేదని పక్కింటి ఆహారం కొరకు ఎదురు చూసేవారు చాలా మంది ఉన్నారు. కనుక దేవుడిచ్చిన అలాగే వాటితో తృప్తి పొందకుండా పక్కింటి వాటి కొరకు ఆశించి శాపాన్ని, అలాగే నేరాన్ని, అలాగే దేవుని యొక్క ఉగ్రతను చాలా మంది కొని తెచ్చుకుంటూ ఉన్నారు. దేవుడిచ్చిన భార్యతో తృప్తి పడకుండా, దేవుడిచ్చిన భర్త తృప్తి పడకుండా, అలాగే పర ఇంటి వైపు, పరశ్రీ వైపు అలా చూడడం వలన చాలా మంది అవమానానికి లోనవుతున్నారు, అపకీర్తికి లోనవుతున్నారు, పాపానికి లోనైపోతున్నారు, చివరికి మరణానికి కూడా లోనైపోతూ ఉన్నారు. గనక జాగ్రత్త వహిద్దాం. దేవుడిచ్చిన వాటిలో తృప్తిపడు, దేవుడిచ్చిన వస్తువులతో తృప్తిపడు, దేవుడిచ్చిన భార్యతో తృప్తిపడు, దేవుడిచ్చిన భర్తతో తృప్తిపడు. కానీ నీవు ఇంకా ఏదో కావాలని తృప్తి లేని జీవితం నీలో ఉంటే ఆ గాడిదకు పట్టిన గతి నీకు నాకు ఖచ్చితంగా పడుతుంది. గనక మనమందరము జాగ్రత్తగా మనము జీవించడము నేర్చుకొని వారముగా ఉండాలి. కనుక తోమా సంతోషాన్ని పోగొట్టుకొనిన వాడుగా మనము చూస్తూ ఉన్నాము. తర్వాత తోమా పోగొట్టుకొనిన 4వ ఆధిక్యత ఏమిటి అంటే పరిశుద్ధాత్మను పోగొట్టుకొనెను. ఏం పోగొట్టుకున్నాడంట? పరిశుద్ధాత్మను పోగొట్టుకొనిన వాడుగా ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. తర్వాత ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడి. ఏమంటున్నాడమ్మా? పరిశుద్ధాత్మ పొందుడి అనగానే ఎంతమంది పరిశుద్ధాత్మ పొందిన వారుగా ఉన్నారమ్మా? 10 మంది పరిశుద్ధాత్మను పొందారు. కానీ ఎవరు పొందలేకపోయారమ్మా? కానీలోనే ఉంది కూని. ఏముందమ్మా? కానీలో ఉంది కూని. కాని అనగానే ఎవరు రావాలి మన జ్ఞాపకము? తోమా రావాలి. ఎందుకంటే అతడు అక్కడ లేడు గనక అదేం పోగొట్టుకున్నాడు? పరిశుద్ధాత్మను పోగొట్టుకున్న వాడుగా ఉన్నాడు. వారితో ఉండింటే, వారితో కలిసి ఉండింటే అతడు కూడా ఏం పొందుకున్నవాడమ్మా? పరిశుద్ధాత్మను డైరెక్ట్గా 10 మందితో ఇతడు కూడా పొందుకొని ఉండు. కానీ లేకపోవడం వలన పరిశుద్ధాత్మను అతడు కోల్పోయిన వాడుగా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో పరిశుద్ధాత్మను కోల్పోతున్నామా? దేవుని సన్నిధికి సమయానికి రాలేక పరిశుద్ధాత్మను కోల్పోతున్నామా? ఒకసారి ఆలోచించు. దేవుని వాక్యము సరిగా వినక పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటున్నావు. ఒకసారి ఆలోచించు. నీ జీవితం సరిగా లేక పరిశుద్ధాత్మను నువ్వు కోల్పోతూ ఉంటే నీ జీవితాన్ని సరి చేసుకొని పరిశుద్ధాత్మను పొందు. నీ ప్రవర్తన క్యారెక్టర్ సరిలేక పరిశుద్ధాత్మ పొందుకోలేని స్థితిలో ఉంటే నీ స్థితిని ఈరోజు మార్చుకొని, నీ క్యారెక్టర్ మార్చుకొని, నీ స్థితిగతులు మార్చుకొని దేవుడిచ్చే పరిశుద్ధాత్మను మనము పొందిన వారముగా ఉండాలి. పరిశుద్ధాత్మను పొందడం అంటే అది సామాన్యమైన పని కాదు. పరిశుద్ధాత్మను దేవుడిచ్చే ఒక గొప్ప వరం. అందరికీ రాదు పరిశుద్ధాత్మ, కొందరికే పరిశుద్ధాత్మ వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి రావాలన్నా, పరిశుద్ధాత్మ దేవుడిని ఆవరించాలి అంటే నువ్వెంత పవిత్రుడిగా ఉండాలో, ఎంత నిష్ఠత గలవాడిగా ఉండాలో, ఎంత నిజాయితీగా నువ్వు ఉండాలో ఒక్కసారి ఆలోచించి. అలాగుంటే చాలు, పరిశుద్ధాత్మ నీ మీదికి వద్దన్న దిగి వస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడలారా, నీవు నేను ఆలోచించుకో. అన్ని మనం కోల్పోతున్నామంటే మన విధానం వలనే మనం కోల్పోతున్నాం. మన సరిగా లేని విధానాన్ని బట్టి
బట్టి దేవుని నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదాలను మనమే పోగొట్టుకొని దేవుని ఆశీర్వదించలేదు, నన్ను దీవించడం లేదు, నన్ను బాగుపరచడం లేదని దేవుని మీద నిందలు వేస్తూ అవమానాలు వేయడం ఎంతవరకు నిజమో ఒక్కసారి ఆలోచించుకుందాం. ఆలోచించుకొని ఆలోచనకరమైన బిడలుగా ఉంటూ ఈ దేవుడు మనకిస్తున్న సమయం, దేవుడిచ్చున్న ప్రతిదీ ఖచ్చితంగా మనం ఉపయోగించుకొని పరిశుద్ధాత్మను ఖచ్చితంగా పొందుకొని పరిశుద్ధాత్మ పూర్ణులుగా, పరిశుద్ధాత్మ చేత నింపబడి కప్పబడి ముందుకు వెళ్ళాలి. పొందిన తర్వాత పోగొట్టుకొనకుండా, ఇచ్చిన పరిశుద్ధాత్మ నిర్లక్ష్యము చేసుకోకుండా, అలక్ష్యము చేసుకోకుండా, ఉన్న పరిశుద్ధాత్మ కంటే అధికమైన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పొందిన వారముగా ఉండాలని ప్రభునామను తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, తోమా పోగొట్టుకొనిన 5వ ఆధిక్యత ఏమిటంటే అధికారాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి, అధికారం ఆయన ఏం చేసుకున్నాడమ్మా? పోగొట్టుకొనిన వాడుగా ఉన్నాడు. ఏ అధికారం అండి? పాపాలను క్షమించే అధికారం. అతడు కోల్పోయిన వాడుగా ఉన్నాడు, పోగొట్టుకొనిన వాడుగా ఉన్నాడు. అందుకే చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. తర్వాత ఎవరి పాపములను మీరు నిలుచునిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. పాపములను క్షమించే అధికారం యేసు ప్రభుల వారు ఎవరికి ఇచ్చారండి? 10 మంది శిష్యులకు ఇచ్చాడు. కానీ ఆ సమయంలో ఎవరు లేరండి? తోమా లేడు గనక ఏం కోల్పోయాడమ్మా? అధికారం. పాపములు క్షమించే అధికారాన్ని అతడు కోల్పోయిన వాడుగా ఉన్నాడు. కోల్పోయిన తర్వాత దాని విలువ ఏమిటో తోమాకు తర్వాత తెలిసింది. కనుక మన జీవితంలో కూడా అన్ని ఉన్నప్పుడు ఏది కూడా మన జ్ఞాపకం రాదు. మన కుటుంబంలో సమృద్ధి ఉన్నప్పుడు ఎవరు మన జ్ఞాపకము రారు. అన్ని కలిగి ఉన్నప్పుడు మనకు వాటి విలువ తెలియదు. కానీ మన కుటుంబంలో ఉన్నవన్నీ కోల్పోయిన తర్వాత, కుటుంబంలో ఎవరినైనా కోల్పోయిన తర్వాత వారి విలువ అనేది తెలుస్తూ ఉంది. తండ్రి ఉన్నప్పుడు తండ్రి విలువ పిల్లలకు తెలియదు. తల్లి ఉన్నప్పుడు తల్లి విలువ పిల్లలకు తెలియదు. తండ్రిని కోల్పోయిన తర్వాత తండ్రి విలువ ఏమిటో పిల్లలకు తెలుస్తుంది. తల్లిని కోల్పోయిన తర్వాత తల్లి విలువ ఏమిటో పిల్లలకు తెలుస్తూ ఉంది. అలాగే తోమ ఇవన్నీ పోగొట్టుకున్న తర్వాత, ఇవన్నీ కోల్పోయిన తర్వాత అతడు చూడండి పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు, అయ్యో నా కుమారుడైన తోమా ఇవన్నీ పోగొట్టుకున్నాడే, ఒక అపనమ్మకము ద్వారా, అవిశ్వాసము ద్వారా ఇవన్నీ కోల్పోయాడే అనే ఒక మంచి ఉద్దేశముతో యేసు ప్రభుల వారు 8వ రోజున కేవలం తోమా కొరకే తాను ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడనేది ఒక్కసారి ఆలోచించాలి. చూడండి, తోమా పైన దేవుడు ఎంత ప్రేమ గలవాడుగా ఉన్నాడో. అవిశ్వాసంలో ఉన్న అపనమ్మకం ద్వారా అన్ని కోల్పోయాడని యేసు కనికెరపడి అతనిపై దయచూపి మరలా 8వ దినాన ప్రత్యక్షమై ఏం చేశాడో దైవ గ్రంథములోనే చూద్దామండి. చూడండి 26వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనెను. మీకు సమాధానము కలుగును గాక అనెను. తర్వాత
తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము. చూడండి, ఇక్కడ యేసు ప్రభుల వారు 11 మందికి ప్రత్యక్షమయ్యాడు. కానీ దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క చూపు ఎవరి మీద ఉందమ్మా? కేవలము తప్పిపోయిన తోమ మీదనే ఉంది. అందుకే చూడండి, తోమాను చూచి, 11 మంది శిష్యులను చూచి అనకు రాయబడలేదు, కానీ తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము ఓ తోమా అని దేవుడు అనగా, తర్వాత అంటాడు, చూచి నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుమనెను. ఏమన్నాడమ్మా? అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుమనగానే వెంటనే అక్కడ తోమ పశ్చాత్తాపడుతున్నాడండి. ఎంతగానో పశ్చాత్తాపడుతున్నాడు. ఏమని పశ్చాత్తాపడుతున్నాడు చూడండి. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. చూడండి, నా ప్రభువా నా దేవా అని అతడు ఎంతగానో ఆ సందర్భములో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. నా ప్రభువా నా దేవా అని అతడు ఎంతగానో పశ్చాత్తాపడడం ద్వారా పోగొట్టుకున్నవన్నీ తోమ మరలా తిరిగి పొందినవాడిగా ఉన్నాడంట. ఏం పొందినవాడిగా ఉన్నాడమ్మా? పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుని సందులో దేవుని ఎదుట పశ్చాత్తాపడడం ద్వారా పోగొట్టుకున్నవన్నీ అతడు తిరిగి పొందినవాడుగా, ఏం పొందినవాడిగా ఉన్నాడు? పోగొట్టుకున్న దైవ సన్నిధిని పొందినవాడుగా ఉన్నాడు, పోగొట్టుకున్న సమాధానం పొందినవాడిగా ఉన్నాడు, పోగొట్టుకున్న సంతోషాన్ని మరలా పొందినవాడిగా ఉన్నాడు, పోగొట్టుకున్న పరిశుద్ధాత్మను మరలా పొందినవాడిగా ఉన్నాడు, పోగొట్టుకున్న అధికారాన్ని మరలా పొందినవాడుగా ఉన్నాడు అని మనమందరము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పశ్చాత్తాపడడం వలన అవన్నీ కూడా అతడు పొందినవాడుగా ఉన్నాడు. తర్వాత అంటాడు ప్రభువు, యేసు నువ్వు నన్ను చూచి నమ్మితివి గాని చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఎవరు ధన్యులంటమ్మా? చూచి నమ్మిన వారు ధన్యులా, చూడక నమ్మిన వారు ధన్యులా? దీన్ని బట్టి ఎవరు ధన్యులమండి? తోమ ధన్యుడా, మనము ధన్యులమా? మనమే ధన్యులము. తోమ చూచి నమ్మాడు, మనము చూడక నమ్ముతున్నామంటే మనమే ధన్యులము అని మనము జ్ఞాపకము చేసుకుని వారుగా ఉండాలి. కనుక తోమ చూడండి, 3 సంవత్సరాలు యేసు ఉపదేశములు విన్నప్పటికీ అపనమ్మకమును కనపరిచిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో రోజులు దేవుని వాక్యాన్ని ఉపదేశాలు వింటున్నాం, కానీ మనలో అపనమ్మకం అనేది ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఈ దినాన అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని మనము తొలగించుకుందాం. చూడండి, తోమ అనగా అర్థం ఏంటంటే కవలవాడు అని అర్థం. చెప్పాలి, తోమ అనగా కవలవాడు అని అర్థం. ఈ తోమ 12 మంది శిష్యులలో ఒకడుగా ఉన్నాడు. ఇతనికి చూడండి, కవలవాడు అని అర్థమిచ్చు దిదుమ అను గ్రీకు పేరు అతనికి కలదు. ఏ పేరు కలదంట? దిదుమ అనే పేరు అతనికి కలదుకే అంటారు దిదుమనబడిన తోమ అని పిలుస్తారనేది మనము తెలుసుకోవాలి. ఇతడు చూడండి, ఇతనికి ఒక పేరు ఉంది. ఏం పేరంటే సందేహించు తోమ అనే పేరు, బిరుదు ఇతనికి కలిగిందంట. ఏ బిరుదండి? సందేహించు తోమ అనే బిరుదు ఇతనికి కలిగినట్లు మనం చూస్తున్నాం. ఇతడు పార్సి దేశములో బోధించి పార్సి దేశములో చనిపోయినట్లు మనమందరము తెలుసుకోవాలి. ఎక్కడ చనిపోయాడంటమ్మా? పారదేశములో బోధించి పారసి దేశములో అతడు చనిపోయినట్లు మనమందరము తెలుసుకోవాలి. ఇతడు భరతఖండములో బోధించి హతసాక్షి అయినట్లు మనం చూస్తున్నాం. ఎక్కడ బోధించాడంటమ్మా? భారతఖండములు అనగా చెప్పండి, ఏ దేశం ఇది? భారతదేశములోనే బోధించి ఈ భారతదేశములోనే ఏమైపోయాడంటమ్మా? ఆయన హతసాక్షి అయిపోయాడు. ఈ సందేహించు తోమ మన దేశానికి రావడం బట్టి మనము కూడా భారతదేశంలో అందరూ కూడా
ఇంకా సందేహిస్తున్నా, దేవుని నమ్ముకోవాలనా వద్దా, నమ్ముకుంటే ఏమో, నమ్ముకొనకపోతే ఏమో, అపనమ్మకం ఇంకా మనము కొనసాగిస్తున్నాం. మన భారతదేశానికి వచ్చి ఆయన వాక్య సందేశం, ఉపదేశాలు అందించాడు. ప్రభు యొక్క ఉపదేశాలు చివరికి మన భారతదేశములోనే సాక్షి అయ్యాడు. ప్రస్తుతం చెన్నాపట్టణం అనగా చెప్పాలి, చెన్నాపట్టణం చెప్పండి మీరే. చెన్నాపట్టణం అంటే ఏంటి చెప్పండి గట్టిగా. చెన్నయ్య లేకపోతే మద్రాస్, ఏదో ఒకటి అనాలా. చెన్నై కనుక మద్రాస్, కనుక ఈ మద్రాసు ఈ యొక్క చెన్నైలో సిటీకి సమీపములో అతని పేరు మీద సెయింట్ తోమా కొండ అని ఒకటి నిర్మించడం జరిగింది. అది ప్రస్తుతానికి ఆ యొక్క చెన్నైలో ఉంటుంది. ఆ చెన్నై వెళ్ళిన వారందరూ కూడా యాత్రికులు దర్శిస్తూ ఉంటారు. నేను కూడా టూర్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క సెయింట్ తోమా కొండను దర్శించడం కూడా జరిగిందని ప్రభు నామమున తెలియజేస్తున్నాం. కనుక ప్రస్తుతం అతని పేరు మీద సెయింట్ తోమా కొండగా చెన్నాపట్టణంలో ఉంది, చెన్నైలో ఉందని జ్ఞాపకం చేసుకొని ఎవరైనా సరే మీరు ఆ టూర్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తోమా కొండను మీరు దర్శించండి. ఆ యొక్క దర్శించి దేవుడిచ్చే గొప్ప దీవెనలు మీరందరూ పొందుకొనవలసిందిగా ప్రభు నామమున మీకు తెలియజేస్తున్నాం. కనుక మన జీవితంలో కూడా అపనమ్మకాలను తొలగించుకొని భక్తిపూర్వకమైన జీవితాన్ని పొందుకుంటూ ఈ దినం చాలా విలువైన దినమని, ఆయన ఒక గొప్ప ప్రత్యక్షతను మరలా మనం పొందుకొని పునరుత్థాన బలము చేత ఆనందము చేత నింపబడి కప్పబడి విశ్వాస నావుల మనమందరము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడిచ్చే ఉన్నతమైన తన కరుణ, తన కటాక్షత, తన సన్నిధిని, తన ఆశీర్వాదం ఈ సమయంలో మనం పొందుకున్న దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట, ప్రతి వాక్కును బట్టి వందనాలు. మేమందరి వాక్య ప్రకారముగా జీవించే మహాభాగ్యం, ధన్యతను మాకు అందించండి. తోమా పోగొట్టు ఆధిక్యత మేము తెలుసుకున్నాం, మేము కూడా పోగొట్టుకుంటాం. మరలా పొందుకున్న గొప్ప సహాయం, గొప్ప ధన్యత, మహాభాగ్యమును మీరు మాకు ప్రసాదించండి అని అందరూ ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన మనం చేసుకుందాం. అందరూ ప్రార్థిస్తూ ప్రభువును కొనియాడుతూ విశ్వాస నావులు మనము ముందుకు కొనసాగు వారుగా ఉన్న ప్రార్థిస్తుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న మా అమ్మగారు, పాసమ్మ గారు, సువర్ణమ్మ గారు మన ప్రార్థన నడిపిస్తారు. మా అమ్మగారు సువర్ణమ్మ గారు ఉన్నారు, బయట వస్తుంది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తోత్రములు. నమ్మదగిన దేవానికి వందనములు, గొప్ప దేవానికి వందనములు, ఘనమైన దేవానికి వందనములు. మహిమ కలిగిన మా ప్రభు, మా దేవానికి వందనములు, స్తోత్రములు. ఉదయకాలం నుండి నైనా ఇంతవరకు దీవించి కాపాడిన దేవానికి వందనములు. ఈ మధ్యాహ్న సమయమున నీ పరిశుద్ధమైన మందిరములో చేరి ఈ రీతిగా నేను స్తుతించటానికి, ఈ రీతిగా నేను గణపరచటానికి, ఈ రీతిగా నీతో మాట్లాడటానికి మా జీవితాల్లో నీ కృప చూపినందుకు నీకు నిండు వందనములు. నా పరిశుద్ధుడని పొగడబడుచున్న దేవానికి వందనములు. ప్రతి గానాలతో స్తుతింపబడుచున్న దేవానికి వందనములు. కోట్లాది దేవానికి వందనములు, స్తోత్రాలు. నైనా నా తండ్రి, నీ దాసులు చెప్పిన వాక్యము నా తండ్రి